చాలా సంవత్సరాల క్రిందట నేను ఒక చోట సేవ చేస్తున్నప్పుడు అప్పుడంతా చిన్న పరిచయం కదండి. ఇప్పుడైతే లెక్కకు ఇసుక రేణు వలె విస్తారమైన ప్రజలను తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చర్చిలోకి రావాలంటే, గొడవ చేయడానికి ఎవరైనా రావాలనుకోండి, ఇటు రాగలుగుతారా చెప్పండి? అప్పుడు చిన్న చిన్న సమూహాలు, చిన్న ఒక 20 మంది 30 మంది అట్లున్న రోజులవి. ఆ ఊర్లో ఒక రౌడీ ఉండేవాడు. ఎవరో తాగుడు పోసి ఆయన పంపిస్తే ఫుల్గా తాగి వచ్చి చర్చిలో గొడవ వేసుకొని తిట్టి డ్రమ్ములు అవన్నీ పగలగొట్టేసి గొడవ చేస్తుంటే మనం ఏం చేస్తాం చెప్పండి? మన బలం కొంచెమే. వాడు రౌడీ. ప్రైజ్లా రౌడీల జోలికి మనం ఎందుకు వెళ్తాం? మౌనంగా ఉన్న మన కళ్ళ ముందే గొడవ చేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయాడండి. నేను కామ్గా ప్రార్థన చేసేదాము. డ్రమ్మే కదా, పోతే ఇంకొకటి తెచ్చుకోవచ్చు, పర్వాలేదులే. తిడితే తిట్టాడులే, అవన్నీ మనకు ఆశీర్వచనంగా మారుతుందని నేను ప్రార్థన చేసుకుని ఉండిపోయానండి. ఒక 1-2 నెలలు గడిచిన తర్వాత వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళ అమ్మ ప్రార్థనకు రావడం స్టార్ట్ చేసింది. వాళ్ళమ్మ చర్చికి వస్తుంటే ఆ తల్లి ఒకరోజు చెప్పింది, అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేస్తావా అని. ఎవరింటికి వెళ్ళి? ఆ ఇంట్లో ఎవడున్నాడు? ఆ వీధి రౌడీ ఉన్నాడు. వాడిని పిలవకపోయినా వస్తాడు. జోక్యం చేసుకోవద్దని జోక్యం చేసుకుంటాడు. ఆడింటికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఎట్లా అని, అమ్మ ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాం అని చెప్తుంటే ఆమె పొద్దాక విసిగిస్తుంది. ఇక ఆమె విసుగు భరించలేక ఒకరోజు వాళ్ళ ఇంటికి ఆయన లేని సమయాన్ని వెళ్ళి ప్రార్థన చేద్దామని, నాకు తెలిసిన వాళ్ళని ఆయన ఇంట్లో ఉన్నాడేమో చూసి నాకు చెప్పండి అంటే, నాకు ఇచ్చిన వాళ్ళు పాపం నిజంగా నాకు చెప్పిన వాళ్ళు తిరిగి చూసి ఆయన అక్కడ కనబడలేదు అన్నా, ఆయన లేనట్టున్నాడు, ఈ టైంలో మనం వెళ్ళి ప్రార్థన చేస్తే మంచిది అని అంటే, తోడుకు రమ్మంటే ఎవరు వస్తారండి రౌడీ ఇంటికి అన్న? మీరే వెళ్ళరండి అన్న, మేము మరలా వస్తామని. వాళ్ళు ఎవరు రాలేదు. సరే ఆయన లేడు కదని వాళ్ళ ఇంటికి వెళ్తే మంచం మీద పడుకొని ఉన్నాడు. నాకు దడ పుట్టింది, వెన్నులో వణుకు పుట్టింది, మోకాళ్ళు అదిరిపోతుంది, గుండె అదిరిపోతుందండి. గుండె 150లో కొట్టుకుంటుంది. అప్పుడు నేను ఆయన చూడంగానే అమ్మ ప్రైజ్లాడమ్మా అమ్మ అంటుంటే, ప్రార్థన చేయండి అయ్యా అని అంటే, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోతానమ్మా అంటే, ఆ మనింది నా కొడుకు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయబడింది. అడు అసలే రౌడీ. నాకు భయం పుట్టి, అమ్మా నేను ఇక్కడుండే ప్రార్థన చేస్తాను, దేవుని వాక్కు శక్తి కలిగింది, వాక్కును పంపించి దేవుడు స్వస్థపరుస్తాడు అని అంటే, అయ్యా చూసేదానికి అట్ట మూర్ఖంగా ఉంటాడు కానీ మంచోడు. ఏ తల్లికి కోతి పిల్లలే ముద్దు, కాకి పిల్లల ముద్దు. నీ కన్న కొడుకు కాబట్టి నీకు ముద్దమ్మా, నాకెందుకు ముద్దు అవుతాడు? కాబట్టి నేను ఏడ ఉండి ప్రార్థన చేస్తుంటే ఆ తల్లి లేదు ఆయన కోసం ఒక చిన్న ప్రార్థన చేయండి అయ్యా, తల మీద చేతులు పెట్టి, ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, కొంచెం ప్రార్థన చేయమంటే, సరే ఎటు నిద్రపోతున్నాడు కదా, సైలెంట్గా మనం ముట్టినట్లు అంటున్నట్లు ఈమె పోరు తట్టుకోలేక ఈమె నా ప్రాణం తీసేటట్టుంది. ముసలిది కొంచెం ముసలోళ్ళు ఉంటారండి, ప్రాణాలు తోడేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ అని అట్లా ముట్టుదామని ఇట్లా తల మీద చేయి పెట్టాను, కళ్ళు తెరిచాడండి. నా ప్రార్థన ఆవిరైపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఏం కాదులేరా, కళ్ళు మూసుకరా, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటే ప్రార్థన చేశారండి. ఇక అంతే, నాకు అంతవరకే తెలుసు. ఆ తర్వాత ఏమైందో కూడా తెలియదు, ప్రార్థన చేయడమే తెలియదండి. ఆ తర్వాత కళ్ళు తెరిచేటప్పుడు నేను మందిరంలో ఉన్నాను. అంటే ఎట్టొచ్చానో తెలియదు అసలు. సరిగ్గా ఆ వారం గడిచిన తర్వాత ఆదివారం ఆరాధన జరుగుతుందండి. ఆయన మరలా వచ్చాడు. నాకు ఇక దడబుడుతుంది, ప్రసంగం పైకి పోతుంది. ప్రియులారా, ఆ మూల మీద కూర్చొని వాక్యాన్ని విన్నాడు. వాక్యం విన్న తర్వాత దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారండి తెలియక నేను అవివేకంగా ప్రవర్తించాను, దయచేసి నన్ను క్షమించండి. మత్తులో ఉండి నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మీరేమి నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నాకు 3 రోజుల నుండి బాగలేకపోతే మొన్న వచ్చి నువ్వు ప్రార్థన చేసావు కదా, ప్రార్థన చేసిన తర్వాత నాకు మంచి ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఏమో అనుకున్నాను కానీ, ఏదో కుర్రోళ్ళు ఏదో సేవ చేస్తున్నాను అనుకున్నాను కానీ, మీ ప్రార్థనలో శక్తి ఉంది, మీ విశ్వాసంలో బలం ఉంది. కాబట్టి ఏం అధైర్యపడదు బాబు. నువ్వు ఈ ఊర్లో నీకే సమస్య వచ్చినా ఒక్క మాట నాకు చెప్పు, నేనున్నాను, ఏ అపాయం రాకుండా నేను చూసుకుంటాను. చెప్పండి కూడా గట్టిగా. దేవుని కరుణా హస్తము అంటే ఆయన ఏదో మనల్ని కాపాడాలని కాదు నేను చెప్పేది. మనుషులు ఎవరో మనకు తోడుగా ఉండి కాపాడాలని కాదు నేను చెప్పేది.
దేవుని కరుణా హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు పడగొట్టాలన్న మనసున్న వాళ్ళే కడతారు.